బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం 39వ డివిజన్ మూలాపేటలోని రాజాగారి వీధి తదితర ప్రాంతాల్లో స్థానిక టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి పర్యటించారు. డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి నారాయణని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. అమ్మా, మీరు ప్రశాంతంగా ఉండండి, ఈసారి మేము నారాయణ సార్ని 1,00,000 మెజారిటీతో గెలిపించుకుంటామని చెబుతుండటంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడారు. 2014లోనే దోమలు లేని నెల్లూరు నగరంగా మార్చేందుకు మాజీ మంత్రి నారాయణ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను తీసుకువచ్చారన్నారు. అయితే 90% పూర్తి అయిందని, మిగిలిన 10% చేసేలోపు ఎలక్షన్ కోడ్ రావడంతో ఆ పథకం మధ్యలోనే ఆగిపోవడం జరిగిందని గుర్తు చేశారు. కానీ ఈ డివిజన్లో ప్రధాన సమస్య ఏంటంటే సాధారణంగా మన మధ్యలో దోమలు ఉంటాయని, కానీ ఇక్కడ మాత్రం దోమల మధ్య ప్రజలు జీవిస్తున్న పరిస్థితి ఏర్పడిందని స్థానికులు నా దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. 39వ డివిజన్లో 94వ బూత్కి సంబంధించి ప్రస్తుతం నంది తోటలో ఉన్నాము. ప్రసాద్ గారు, బిఎల్ఎస్ అందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించమని, నారాయణ గారికి ఓటేయమని అందరినీ అడగటం జరిగింది. ఇక్కడ ఒకటి ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, మామూలుగా నారాయణ గారు అంతకు ముందు నుంచి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్లో ఉండాలి, సో దట్ దోమలు రాకుండా నివారించడానికి ఇదే ఉన్న ఒక్క ఏకైక మార్గం ఇదేను అని చెప్పి ఆ రకంగా ప్రయత్నం చేసి స్టార్ట్ చేయటం జరిగింది. కొంతవరకు కంప్లీట్ అయింది, ఇంకా పూర్తి కాకుండానే ఎలక్షన్లు రావటము, అది అక్కడికే ఆగిపోవటము జరిగింది. ఇక్కడ ప్రత్యేకించి ఈ వార్డులో ఏంటంటే సాయంకాలం అయితే వీళ్ళు చెప్పినది నాకు సమస్యలు ప్రధానంగా ఏకరువు పెట్టింది ఏంటంటే, మామూలుగా మన మధ్య దోమలు ఉంటాయి, కానీ ఎట్లుందంటే ఇక్కడ పరిస్థితి దోమల మధ్యలో మనుషులు బతుకుతున్నట్టుంది. మనుషుల మధ్యలో దోమలు తిరుగుతున్నట్టు కాదు, దోమల మధ్యలో మనుషులు బతుకుతున్నట్టు అట్లా ఉంది మా పరిస్థితి. కాబట్టి దీన్ని మాకు లేకుండా చేయండి అమ్మా అనేది చాలా ప్రధాన సమస్యగా చెప్పటం జరిగింది. జనాలకి ఇన్ని రోజులు మీరు ఓపిక పట్టారు, ఇంకొక 2 నెలలమ్మా, ఈ 2 నెలలు అయితే ఖచ్చితంగా మనము అనుకున్నది ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాన్ని నారాయణ గారు రాగానే కంప్లీట్ చేస్తారు. ఇంకొకటి యథాతథంగా ప్రతి వార్డులో ఉన్న సమస్య ఏంటంటే, మాకు ఇల్లులు రాలేదు, ఇల్లులు అయిపోయినాయి అన్నారు, ఇంకా రాలేదు కాబట్టి మేము బాడుగులు కట్టుకోవాల్సి వస్తుంది. ఉన్న సంపాదన కరెక్ట్గా మాకు సరిపోయే టైంలో ఆ విధంగా రెంట్ లేకుండా ఉండి సొంత ఇల్లు కనుక ఉన్నట్టయితే మాకు అది చాలా విధంగా సహాయంగా ఉంటుంది. అలాంటిది రాకుండా పోయింది అన్న బాధ ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంది. కానీ అయిపోయింది. ఫస్ట్ వచ్చిన వెంటనే చేయబోయే పని ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారాయణ గారు మొదట చేయబోయే పని ఏంటంటే ఇల్లులు ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చి పంపిణీ చేయటము, ఆ విధమైన అష్యూరెన్స్ ఇచ్చి, అది ఒకటి, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, తర్వాత పోల్స్ ఉన్నాయి, లైట్లు ఎలగవు. సో ఈ రకమైన సమస్యలు వాళ్ళు ఏకరువు పెట్టడం జరిగింది. వాటన్నిటికీ మనము ఖచ్చితంగా జరుగుతాయి అన్న హామీ ఇచ్చి, జరగకపోయే విషయం కూడా ఇందులో ఏమి అంత అద్భుతం కూడా కాదు. ఇది ఏదైతే ఉందో పూర్తి కాకుండా వదిలేసిన పనులు ఉన్నాయో అవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి జరగటం, మేము ప్రతి ఇంటింటి నుంచి బయలుదేరి మా ప్రయాణాన్ని సాగిస్తున్నాము. అందులో ఒకళ్ళు మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఇది చాలామంది స్పందన, కానీ ప్రత్యేకించి ఒక వ్యక్తి అయితే, అమ్మ గెలవటం తథ్యం, మీరు అసలు దాని గురించి ఆలోచించిన అవసరం లేదు, మెజారిటీ ఎంత అనేది మాత్రమే ఇప్పుడు మనం చూసుకోవాలి, సో 1,00,000 మెజారిటీ ఖాయం, పో తల్లి నువ్వు అని చెప్పేసి ఆశీర్వదించి పంపించటం జరిగింది. సో ఈ విధమైన మాటలతో వాళ్ళ యొక్క ఉత్తేజపరిచే మాటలతో మేము ఇంకా ఉత్సాహించి ముందుకు సాగటం జరుగుతోంది. ధన్యవాదాలు.